అందరికీ నమస్కారం. నేను మీ వేల్పుల గురప్ప. ఈరోజు మనం లోక్ అదాలత్ అంటే ఏమిటి, లోక్ అదాలత్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు లోక్ అదాలత్ అనగా లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 ప్రకారం ఈ లోక్ అదాలత్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 ప్రకారం నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది పనిచేస్తుంది. వీటికి డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, స్టేట్ లెవెల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అండ్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అనేటివి నల్సా కింద మనకు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 అనేటువంటిది లోక్ అదాలత్లో మనకు రాజీ పడదగిన కాంపౌండబుల్ అఫెన్సెస్, క్రిమినల్ మరియు సివిల్ కేసులలో మనకు తక్షణ పరిష్కారం అనేటువంటిది చూపించడం జరుగుతుంది. సత్వర న్యాయం డబ్బును ఆదా చేయడం, సమయాన్ని వృధా చేయకుండా లోక్ అదాలత్ అనేటువంటిది మనకు పనిచేస్తుంది. అసలు మనం లోక్ అదాలత్కు ఎలా వెళ్ళాలి అంటే, ఏదైనా ఒక కోర్టులో మన మీద ఉన్నటువంటి సివిల్ మరియు క్రిమినల్ డిస్ప్యూట్స్లో ముందుగా మనం ఆ కోర్టులో ఇరువురు పార్టీలు రాజీ పడ్డాము అనేటువంటిది వారికి తెలియజేసి, ఆ కోర్టులలో మీ పైన ఉన్నటువంటి కేసుల మీద అవార్డు చేయించుకొని వాటిని లోక్ అదాలత్కు మనం పంపించవలసి ఉంటుంది. దీని ప్రకారం కోర్టులు లోక్ అదాలత్కు పంపించిన తర్వాత వారిపైన ఉన్నటువంటి కేసులను రాజీ మార్గంలో కేసులను కొట్టివేయడం జరుగుతుంది. ఒకసారి లోక్ అదాలత్లో కేసులను రాజీ మార్గంలో కొట్టివేయించిన తర్వాత వాటికి అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి లోక్ అదాలత్ అనేటువంటిది ప్రజలకు సత్వర న్యాయం మరియు సమయం వృధా కాకుండా డబ్బు ఆదా చేయడానికి ఉన్నటువంటి ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ. లోక్ అదాలత్లో మనకు తక్షణ పరిష్కారం, అలాగే మన మీద ఉన్నటువంటి కేసులను మనం ఎక్కువ సమయం వాయిదాల రూపంలో కాకుండా తక్షణ పరిష్కారంలో మనం మన కేసులను పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్చి 14న జరుగుతున్నటువంటి మెగా లోక్ అదాలత్లో మీ పైన ఉన్నటువంటి కేసులను రాజీ మార్గంలో రద్దు చేయించుకోవడం చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్చి 14 జరుగుతున్నటువంటి మెగా లోక్ అదాలత్లను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.